నంద్యాల ఉప ఎన్నిక కోసం ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు. నంద్యాల ఉప ఎన్నికలను రిఫరెండ్గా తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బరిలోకి మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డిని నిలబెట్టనున్న విషయం అందరికీ తెలిసిందే. గెలుపు కోసం అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇటు అధికార తెలుగుదేశం పార్టీ ఒకరిని మించి ఒకరు వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను వైసీపీ అధినేత జగన్ రంగంలోకి దింపారంట. 2019 ఎన్నికలకు వైసీపీ వ్యూహకర్త ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ పని మొదలు పెట్టేశారంట. ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నికల విషయంలో కూడా ఆయన ప్రత్యేక దృష్టి సాధించినట్టు తెలుస్తుంది. నంద్యాల నియోజకవర్గం జనాభాపై దృష్టి సారించారని ప్రశాంత్ కిషోర్ అక్కడ ఓటర్లకు సంబంధించిన నివేదికను తెప్పించుకున్నారంట. ఓటర్ లిస్టులో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారు 50,000, బీసీలు 45,000, దళితులు 20,000, కాపులు 25,000 ఓటర్లు ఉన్నట్టు గుర్తించారంట. ఈ లిస్టు ప్రకారం నంద్యాల ఉప ఎన్నికల్లో గెలిచేందుకు ఏం చేయాలని వ్యూహాలు ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ రూపొందించారంట. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో హాట్ టాపిక్గా మారిన నంద్యాల రాజకీయాలు ప్రశాంత్ కిషోర్ ఎంట్రీతో మరింత రసవత్తంగా మారనున్నాయి. For more videos, please subscribe our channel.